రాబోయి చందమామ. నేను మిమ్మల్ని కింద పడేసి మీదకెక్కేసి ఇలా 2 చేతులతో గిబి 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 కను గుద్దుతుంటుంటే ఏమో అనుకున్నానే, నన్ను కొట్టి చంపేయాలన్నంత కసుందన్నమాట నీలో. ఇప్పుడు మేడం, ప్రతి మనిషికి ఒక ఫ్రస్ట్రేషన్ అనేది ఉంటుంది కదా మేడం. అది ఎక్కడొక చోట బర్స్ట్ అయితే అవ్వాలి కదా. ఇప్పుడు మీరు నన్ను ఎన్నిసార్లు కొట్టుంటారు? కొట్టిన ప్రతిసారి మిమ్మల్ని అమ్మన బూతులు తిట్టుకొని ఉంటాను కదా. అవకాశం దొరికితే మిమ్మల్ని చావు గొట్టేద్దామని ఎన్నిసార్లు అనుకుని ఉంటాను. అలా అనుకున్నది ప్రతిసారి కల్లో అయినా తీర్చుకోకపోతే ఎలా మేడం? దీన్ని మీరు తప్పు పట్టాల్సిన పనే లేదు. ఇట్స్ క్వైట్ న్యాచురల్ మ్యామ్. అవునా? నీరజ, నన్ను ఎలా కొట్టావే ఒక్కసారి చూపించవా? మీకు కూడా చూడాలని ఉంది కదా, నాకు కూడా చూపించాలని ఉంది మేడం. మిమ్మల్ని ఇలా పైకెత్తి మిమ్మల్ని పట్టుకుని దబ్బి దబ్బి వదిలేండి మేడం. వదిలేండి మేడం. ఏవే, నన్ను కింద పడేసి కొడతావా? ఎంత ధైర్యమే నీకు? నన్ను ఎంత ధైర్యమే నీకు? కలలో కూడా అలా ఊహించుకోవడానికి వీల్లేదు. నీ కూతురు నా చేతిలో ఉంది, ఆ విషయం మర్చిపోయావా? ఏంటి మేడం, రియల్ గా కొట్టే అవకాశం ఎలాగో దొరకదు. కనీసం కళ్ళు కూడా కొట్టకపోతే ఎలా చెప్పండి? ఆయన మనిషికి ఇంత స్వార్థం పనికిరాదు మేడం. బయట మీరే డామినేట్ చేసి నా కళ్ళ కూడా మీరే డామినేట్ చేస్తే ఇంకెలా? ఏ మమ్మల్ని బతకనివ్వరా? మాకు కనీసం కళ్ళు కూడా స్వాతంత్రం లేదా మేడం? నువ్వు కలలు కండం కాదే, ఇంకోసారి ఇలా వాగావంటే నిన్ను కాటికే పంపిస్తాను. జాగ్రత్త. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకో, అర్థమైందా? ఏదో చూసి చూడనట్టుగా వదిలేస్తుంది కదా అని చెప్పి ఇది నా చేతకానితనం అనుకోకు. నిన్ను నీ కూతుర్ని ఒకేసారి పార్సల్ చేసి అస్సాం పంపిస్తాను. జాగ్రత్త. తప్పకా. అమ్మా, చూద్దాం. ఏదో ఒక రోజు నా కల నిజం కాకపోతుందా? నువ్వు నా చేతికి దొరకకపోతావా? అప్పుడు పిడిగుద్దులు కాదే, ఒక కరాటే, ఒక జూడో అన్నీ కలిపి నిన్నొక ఆట ఆడుకోకపోతే నా పేరు నీరజయే కాదు. You're naughty. విజయ్, వదులు వదులు రుద్రా. ఎందుకు వదలాలి? ప్లీజ్ వదులు వదులు. ఏమైంది విజయ్? ఎందుకలా నన్ను దూరంగా నెట్టేస్తున్నావు? ఐఎమ్ సారీ. అసలు ఏమైంది విజయ్? ఎందుకు నన్ను ఏదో పరాయిదాన్ని చూసినట్టు చూస్తున్నావు? ఎందుకు నన్ను అవాయిడ్ చేసి పక్కకు నెట్టేస్తున్నావు? చూడు విజయ్, నువ్వు ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావో నాకు తెలీదు. మనిద్దరం భార్యాభర్తలం. మనిద్దరం ఎంత సంతోషంగా ఉండాల్సింది. అలాంటిది నన్ను ఇలా పరాయిదాన్లా చూస్తుంటే నాకెంత బాధగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. ఐఎమ్ సారీ రుద్ర. నీ బాధను నేను అర్థం చేసుకోగలను, కానీ నా బాధని నువ్వు కొంచెం అర్థం చేసుకోవాలి. చెప్పాను కదా, నేనెందుకో నీకు దగ్గర కాలేకపోతున్నాను.
కొంచెం టైం కావాలి. ప్లీజ్ రుద్ర. ఎంతకాలం విజయ్? నీకోసం నేను ఎంతలా ఎదురు చూస్తున్నానో తెలుసా? నీకోసం, నీ ప్రేమ కోసం ఒక పిచ్చిదానిలో ఎదురు చూస్తున్నాను. నీకో నిజం చెప్పనా? నాకు నీతో క్లోజ్గా ఉండాలనుంది, కానీ ఎందుకో తెలీదు. నువ్వలా దగ్గరకొచ్చి నా మీద చెయ్యి వేయగానే ఏదో తెలియని చిరాకు, ఒంటి మీద ఏదో తేళ్లు జరులు పాకుతున్న ఫీలింగ్ వస్తోంది. ఏవేవో నాకు తెలియని ఆలోచనలు, ఏవో మనసులో చాలా అస్పష్టంగా ఏవేవో అలా జ్ఞాపకాలు వస్తున్నాయి. అవేంటో కూడా నాకు అర్థం కావట్లేదు. అందుకే నా మైండ్ నా దగ్గర లేదు. రుద్ర, నాకు కొంచెం టైం ఇవ్వు. అది డాక్టర్, నా పరిస్థితి. తనకి మాత్రం నేను దగ్గర కాలేకపోతున్నాను. మీరేం చేస్తారో నాకు తెలీదు. తన పాత జ్ఞాపకాలన్నీ మర్చిపోవాలి. మీరు దానికోసం ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో చెప్పండి. చూడమ్మా, అతని గతం మర్చిపోవడం అనేది ముఖ్యం కాదు, మీకు దగ్గర అవ్వడం అనేది చాలా ముఖ్యం. అలా మీకు దగ్గర కావాలి అంటే అతనికి మీ మీద ప్రేమ పెరగాలి. ఆ ప్రేమ పెరగాలి అంటే తను తన గతం తాలూకు జ్ఞాపకాలన్నీ మర్చిపోయేంతగా మీకు దగ్గర అవ్వాలి. ఎలా డాక్టర్? నేను దగ్గరికి వెళ్తుంటే అసలు నన్ను టచ్ కూడా చేయనివ్వట్లేదు. అసలు నేనేం చెయ్యాలి? రుద్రాణి గారు, మనిషి ఎంత మొండిగా ఉన్నా సరే ప్రతి మనిషికి ఒక బయలాజికల్ నీడ్ అనేది ఉంటుంది. అది ఎప్పుడో ఒకప్పుడు మనిషి ఆలోచనల్ని బీట్ చేస్తుంది. ఆ టైం చూసి మీరు అతనికి దగ్గర కాగలిగారు అంటే మీ ఇద్దరి మధ్య ఉన్న ఆ బంధం మరింత బలపడుతుంది. అతనికి ఎలా ఇష్టమో అలా ప్రవర్తించండి. అతన్ని ఎప్పుడూ కోపగించుకోకుండా నవ్వుతూ మాట్లాడండి. ప్రేమతో దగ్గరికి తీసుకుంటే ఏదో ఒకరోజు అతను మీకు దగ్గరవుతాడు. వన్స్ మీకు దగ్గరయ్యాడంటే మళ్ళీ అతని భార్య చంద్రిక గురించి ఆలోచించడమే మానేస్తాడు. అతనికి తన శరీరానికి కావాల్సిన ఆనందం మీ దగ్గర దొరికింది అంటే ఇక అతని మనసులో మీరు తప్ప మరో ఆలోచనే ఉండదు. కాబట్టి ఇదంతా మీ చేతుల్లోనే ఉంది. మీరు అతనికి ప్రేమగా దగ్గరవ్వడానికి ప్రయత్నించండి. అలాగే డాక్టర్. సరే, నేను బయలుదేరుతాను రుద్రాణి గారు. భరత్, ఇంత జరిగినా నువ్వింకా చంద్రిక స్పర్శని మర్చిపోలేకపోతున్నావు కదా? చెప్తా. నువ్వు చంద్రికని మర్చిపోయి నేనే నీ సర్వస్వం అనుకునేలా చేయకపోతే నా పేరు రుద్రాణియే కాదు.